టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 73 గజాల్లో ఉన్న G+1 బిల్డింగ్ అండి. మనకి బెంజ్ సర్కిల్ నుంచి ఒక 3 కిలోమీటర్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది మనకి విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది 73 గజాల్లో ఉన్న G+1 బిల్డింగ్ అనమాట. ఏరియా వచ్చి యనమలకుదురు ఏరియా అండి, కరకట్ట వైపు అనమాట. మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి, G+1 బిల్డింగ్. ఇది సెమీ ఫ్లోర్ ఎలా ఉందో కింద ఫ్లోర్ కూడా అలాగే ఉండిద్దండి. కింద మొత్తం పాలిషింగ్ చేస్తున్నారు అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేయించారు. ఇది వచ్చి హాల్ వ్యూ అండి, ఒకసారి హాల్ వ్యూ చూడండి. మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. సీలింగ్ లైట్స్ కానీ పెయింటింగ్స్ కానీ. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చి మనకి 46 lakhs అయితే చెప్తున్నారు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా. ఇది వచ్చి బెడ్రూమ్ అనమాట, ఒకసారి బెడ్రూమ్ వ్యూ చూడండి. బెడ్రూమ్లో వచ్చి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి, చూస్తున్నారు కదా. మనకి హాల్, ఇది వచ్చి బెడ్రూమ్ అనమాట. మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి, కరకట్ట వైపు, యనమలకుదురు కరకట్ట వైపు అనమాట. యనమలకుదురు మున్సిపల్ కింద వచ్చింది, తాడిగడప మున్సిపల్ ఏరియా కింద వచ్చిందండి మొత్తం. ఇది యనమలకుదురు ఊర్లో కరకట్ట వైపు ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇప్పుడు మనం కిచెన్ వ్యూ కూడా చూద్దాం పదండి. 73 గజాల్లో స్పేషియస్గా ఈ G+1 అయితే కట్టారండి. 46 lakhs అయితే దీని కాస్ట్ చెప్తున్నారు. స్లైడ్గా నెగోషియబుల్ ఉంటుందండి. మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో ఉందండి ఇండిపెండెంట్ హౌస్. మనకి వెనకాల వచ్చి కామన్ బాత్రూమ్ కూడా వచ్చిందనమాట. 2 bathrooms అయితే వచ్చినాయి ఫ్లోర్కి. పూర్తి వివరాల కోసం మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.